గద్దర్ ఉత్తమ నటుడు అవార్డు తగ్గేదేలే అని గడ్డం కింద చెయ్యి పెట్టి రుద్దుతాడు కదా, అదేనుల్లా పుష్పరాజు. ఆ సినిమాలో నటించిన అల్లు అర్జున్కు గద్దర్ ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చిండ్రు. తంబాకు దవడ కింద పోసి నమిలినట్టు నటించినందుకో, ఎర్రచందనం మొద్దులు ఎత్తుకపోయినట్టు నటించినందుకో, పోలీస్ ఆఫీసర్ పడ్డ స్విమ్మింగ్ పూల్లో ఉచ్చ పోసినట్టు చేసినందుకో తెలియదు కానీ, నీ అంత మంచిగా నటించిన వాళ్ళు ఈ ఏడాదిలో ఎవ్వరు లేరని అల్లు అర్జున్కి ఈ అవార్డు ఇచ్చిండ్రు. ఇక గద్దర్ ఉత్తమ నటి అవార్డు నివేదిత థామస్ అనే హీరోయిన్కి ఇచ్చిర్రు. 35 కథ కాదు అనే సినిమాల మంచిగా నటించినందుకు ఈ హీరోయిన్కి ఇచ్చిండ్రు. గద్దర్ ఉత్తమ దర్శకుడు అవార్డు కల్కి సినిమాకు డైరెక్షన్ చేసిన నాగశ్విన్కి ఇచ్చిండ్రు. 2898 సంవత్సరంలో ప్రపంచం ఎట్లుంటుందని ప్రభాస్తోని, అమితాబ్ బచ్చన్తోని, ఇంకా చాలా మంది యాక్టర్లతోని సినిమా తీసినందుకు గద్దర్ ఉత్తమ దర్శకుడు అవార్డు ఇచ్చిండ్రు నాగశ్విన్కు. అట్లనే కల్కి సినిమాకు గద్దర్ ఉత్తమ చిత్రం అవార్డును, మొత్తం తెలంగాణ యాసలో తీసిన పొట్టేల్ అనే సినిమాకు 2వ ఉత్తమ చిత్రంగా, 3వ ఉత్తమ చిత్రంగా బ్యాంకులో పనిచేసుకుంటా బ్యాంకు పైసలే వాడుకొని ఎవరికి దొరకకుండా బయటపడ్డ ఓ బ్యాంకు నౌకరి దారి కథ లక్కీ భాస్కర్ సినిమాకు 3వ గద్దర్ ఉత్తమ చిత్రం అవార్డు ఇచ్చిండ్రు. ఈ అవార్డులను నటి జయసుధ, అట్లనే దిల్ రాజులు వీళ్ళంతా కలిసి ప్రకటించిండ్రు. అయితే దీని మీద మంచి నటనకు దక్కిన గౌరవం అని కొందరంటే, గద్దర్ పేరుతోనిచ్చే అవార్డులు ఎర్రచందనం దొంగలకు, పైసలు వాడుకునేటోళ్ళకి ఇచ్చుడైందని ఇంకొందరు అంటుర్రు.